ఎక్కడ నుండి వస్తారు పెద్దమ్మ? ఎక్కడ నుండి వస్తారు? గూడూరు. కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి కేసీఆర్ రావాలి మళ్ళా రేవంత్ రెడ్డి ఏం చేయాలి మాకు? ఫ్రీ బస్ అంటుండు. ఏ ఫ్రీ బస్ లేదు, వేస్ట్. ఫ్రీ బస్ వేస్ట్. కేసీఆర్ రావాలి. కేసీఆర్ అన్ని బండ్లు చేసిండు, మంచి రైతు బంధులు ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కేసీఆర్ రావాలి మళ్ళా. కేసీఆర్ దోసుకున్నాడు. ఏ దోసుకోలేడు, మంచి పని చేసిండు దేవుడు కేసీఆర్. కాళేశ్వరంలో మొత్తం అన్ని అది ఒక్కటి గింత ఖరాబ్ అయితే మరి అతన్ని ఏమి ఇచ్చిండు వచ్చి 2 ఏళ్ళని అర్థమైతే ఏం చేసిండు వచ్చి? అన్ని దొంగ ముచ్చట్లు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, 2500 ఇస్తా అన్నాడు, నౌకర్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి అవి సన్న బియ్యం, అవి కోపల బియ్యం పట్టించి ఇస్తాడు. సన్న బియ్యం ఇస్తాడు, హెచ్ఎండి ఇవ్వను, అవి జేసీరామ్ ఇవ్వను, ఇస్తాడా? రాడు మళ్ళీ ఈసారి కేసీఆర్ ఎత్తాడు. అత్తాడు మళ్ళీ కేసీఆర్ ఎత్తాడు. మళ్ళీ కేసీఆర్ రావాలి, దేవుడు కేసీఆర్. జీవన్ రెడ్డి పైన చాలా మంది విమర్శిస్తున్నారు. జీవన్ రెడ్డి అందులో ఉండగా పని చేస్తాడని ఆయన విలువ వేయలే, అందుకే ఇలా వచ్చిండు. అందులో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అందరు కేసీఆర్ ఎత్తాడు. పోతారు కానీ అది లంగతనం, పైసే డబ్బుతో కొనుక్కుంటాడు ఆయనే. ఇట్లా మీటింగ్ పెట్టాలి, ఒకసారి మేము మాట్లాడతాం రమ్మాను. ఇంత మాట్లాడి ఫ్రీ బస్ పెట్టి ఏం లాభం? అందరు కొట్టుకుంటారు. ఫ్రీ బస్ ఏంటికి? ఫ్రీ బస్ ఒక్కలన్న ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారా? ఊళ్ళ పండి తిరుగుడు వీలువలు ఉన్నాయా మగవాళ్ళకు? మరి ఫ్రీ బస్ ఎందుకు తీసేయని? ఉన్నాడు లేనోడు అందరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఏం కాదు, అవసరం లేదు. ఫ్రీ బస్ అవసరం లేదు. పింఛన్ ఇయ్యి, నువ్వు రైతు బంధు వెయ్యి, ఆయన చేసినట్టు పనులు చేయి. మాకు ఫ్రీ బస్ ఎందుకు కట్టినావు? ఒక్క ఫ్రీ బస్ పెట్టినావు, కరెంటు ఆఫర్ పెట్టినావు, ఇంకేమన్నా పని చేసినావా? ఏం పని చేయాలి రేవంత్ రెడ్డి సార్? నువ్వు వచ్చి ఏం చేయాలి? 6000 వేసిండు మొన్న కొట్లాడంగా. ఎకరానికి 6000 వేసిండు, ఆయన 5000 వేసిండు. కేసీఆర్ ఉండగా ఈయన వేసిండా? అద్దు ఆయన అయ్యాడు. లంగా ముచ్చట్లు అవన్నీ లంగా ముచ్చట్లు. ఎందుకు సభ? ఏం అవసరం సభ? ఒక్క మా ఊరికి మేడిపల్లి సత్యం గెలిచిండు, ఒక్కసారి కూడా రాలే. గెలిచింది మా ఊరు ఎమ్మెల్యే, మా ఊరు పట్టించుకోవద్దా? ఒక్కసారి కూడా రాలే మా ఆడపిల్లకు. అదే కూడూరు కచ్చిండు, కూడూరు కాడ మీటింగ్ పెడితే మా ఆడపిల్లకు వచ్చి మేమందరం ఓట్లేద్దాం దండం పెట్టిరు. ఓట్లేసినాక కదా మళ్ళా సున్నం పెట్టిండు. మరి ఏం చేసిండు మాకు? కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది తెలంగాణ. కేసీఆర్ పాలన మంచిగా ఉంది, రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. అద్దద్దు, కాంగ్రెస్ రాదు. కుటుంబ పాలన ఇల్లే మంచిది. కుటుంబం కలిసి ఉంటే మంచిగా, ఇడిపోతే మంచిగా. కవితక్క ఆడబిడ్డ ఏంది? కవితక్క ఏం చేసింది? కవితక్క వాళ్ళ ఫ్యామిలీలో పెట్టుకుంటారు. మనకేమన్నా వస్తుందా? మరేమన్నా ఇస్తానా వాళ్ళకు? ఏమైనా లాస్ చేసిండు. ఇప్పుడు ఆయన కేసీఆర్ దోచుకున్నారని చెప్పిండు, బాకీ తెచ్చిండు చెప్పిండు. మరి ఈయన బాకీ తెచ్చి మళ్ళా గిన్ని లక్షల గిన్ని కోట్ల అప్పైంది, గన్ని కోట్ల అప్పైందని మరి ఈయన ఎందుకు చెప్తాడు? ఎవరైనా అప్పు చేస్తేనే కదా వీళ్ళందరూ పాలన కింద మంచిగా వచ్చిండు. కేసీఆర్ కింద జనాభా వచ్చిండు. కేసీఆర్ మంచోడైతేనా చెడ్డోడైతేనా? మంచోడైతేనే వచ్చిండు. ఎంత మంచిగా ఉంది జనాభా, చూసినా ఎంత జనాభా వచ్చిర్రు. కేసీఆర్ మంచోడైతే వచ్చిండ్రా చెడ్డోడైతే వచ్చిర్రా? నేనేం చెప్తున్నా, ఫ్రీ బస్సు తీసేయాలి. ఈ ఉన్న 2 ఏళ్ళన్నా మంచి పేరు తెచ్చుకో. కేసీఆర్ ఎట్లా తెచ్చుకున్నాడో పేరు మీరు గట్లా తెచ్చుకోరి పేరు. రేవంత్ రెడ్డి సారు ఒక్కొక్కరు నువ్వు వస్తే కుర్చీల వినా మీటింగ్ లకు పోతే నేను చూసి లేస్తారా? నేను అన్న యూట్యూబ్లలో చూస్తా, నేను ప్రతి రోజు చూస్తా. నేను వార్తలు వింటారే, ఏం పని చేసినా నువ్వు వచ్చి వీడికి 2 ఏళ్ళని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి సారు మాది కొడిమేల జిల్లా, జైత్యాల జిల్లా, కొడిమేల మండలం, ఆరపల్లి. మా ఆరపల్లికి ఏం పని చేయాలి? మేడిపల్లి సత్యం మేము కోపం బియ్యం గూడూరుపై తెచ్చుకుంటున్నాం. మా మహిళలకు ఏం చేయాలి చెప్పండి? 4000 పింఛన్ లేదు, ఇంతవరకు ఏం లేదు. మాకు పిఎఫ్ బిడ్డలు బస్సు తీసేయాలి, అన్నిటికీ పెంచుతున్నారు రేటు. మా పేదల బతుకుడు కష్టమైతుంది. బస్సు అనేది లేదు మాకు. పల్లెటూరులో బస్సే అవుతలేదు. గూడూరుకి రావాలి, మా ఆరపల్లి గ్రామంలో బస్సు అనేది అవుతలేదు. ఆడవాళ్ళకు విలువ లేదు. అట్లా అక్కడ పోతున్నారు. ఎందుకు మొగళ్ళని విడిచిపెట్టిపోవడం అవసరమా? మొగళ్ళు పోయే పనికి సుతా ఆడవాళ్ళమే పోతాను. అరే మేము ఎప్పుడైనా పోతాం కదన్నా, ఎప్పుడైనా పోతాం కదా. భార్య భర్తలు పోవాలి. భర్త ఇంటి కాడి నుంచి పోవడు కాదు. భార్య దేవుని కాడికి అంటే ఫ్యామిలీగా పోవాలి.
రెడ్డి పాలన ఈ 2.5 సంవత్సరాలు ఎట్లా అనిపించింది? 10 సంవత్సరాలు ఉన్నోళ్ళకే న్యాయం జరుగుతుంది. ఏడగానన్నా ఏ పని ఉన్నోళ్ళకే న్యాయం జరుగుతుంది. లేనోళ్ళకి ఏమి జరగదు. ఇందిరమ్మ ఇండ్లు ఏమొస్తున్నాయి? మాకు గుంట భూమి లేదు. మేము 10 సార్లు అప్లికేషన్ పెట్టాం. గుంట భూమి చూపెట్టండి, సేను భూమి మేము దేనికన్నా మాకు ప్లాట్ అవసరం లేదు. 10 సార్లు అప్లికేషన్ పెట్టాం, రాలే. కలిసినా మీ ఎమ్మెల్యే కలిసినా? ఎమ్మెల్యే దాకా ఎందుకని మాకు సర్పంచ్ గ్రామ పంచాయతీ ఉంది కదా, ఎమ్మెల్యే దాకా పోనిస్తారా మమ్మల్ని? పాలలను కాదడు, ఉన్నోళ్ళని కాదడు, ఉన్నోళ్ళ ఇంట్లోకి వస్తాడు, మా ఇంట్లోకి వస్తాడా? మా సోటి పాలలను నిల్వ చేస్తాడా? మేము ఎమ్మెల్యే దగ్గర పోయి కలుస్తామా? మమ్మల్ని కలవని గీంజకి కేసీఆర్ వచ్చిందంటే మమ్మల్ని నూకేస్తాను పోలీసులు. ఇవాళ రేపు సౌండ్ పార్టీ ఉన్నోళ్ళది లెక్క. పాలనని ప్రతి సోమవారము పెడుతురు కదా. ప్రజాపాలన పెడతారు. ప్రజాపాలన ఏం పెడతారు? అందులో భూమి అయిన వాళ్ళది, లేనోళ్ళది, ఉన్నోళ్ళది, లేనోళ్ళది ఎక్కించుకోవాలని పెడతారు. అందులో పోతే ఆ కలెక్టర్ అమ్మ దగ్గర కలవనిస్తారా? కలవనియరు. అదే నాదే, నా భూమి చెప్తా పాటు మా అమ్మోళ్ళ భూమి సిక్కున్నది. కొన్ని కోట్ల మందిని కలిసిన మా మరవన్న తల్లి గారింటి కాడ మాకు ఎకరం భూమి వచ్చింది. కోట్ల మందిని కలిసిన ఎమ్మెల్యే ఆలని ఎవరైనా నాకు భూమి దున్ననిత్తలేడు మా తమ్ముడు. ఎందుకంటే మరి నా బాబులా సాల్వ్ చేస్తలేరు. మరి ఎమ్మెల్యేనే కదా చెప్పు. మానకొండూరు ఎమ్మెల్యేని కలుస్తామని ఒక్కసారి కూడా కలవనిత్తలేరు. వాళ్ళు కాంగ్రెస్ పాలన. అదే కేసీఆర్ అయితే మాకు ఇప్పుడు ఈజీగా వేసిచ్చు. ఎమ్మెల్యేలు అంతా పోసుకున్నారు కదా, BRS ఎమ్మెల్యే ఎవరైనా పందికొక్క ఎట్లా